పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌడ్. ప్రపంచంలో కోవిడ్‌కి 100%, డెంగ్యూకి 100%. ఇప్పుడు డెంగ్యూ ఒకటి ఏదైతే నడుస్తుందో దానికి కూడా 100%. ఈ కేసులో చూసినట్టయితే 13 ఇయర్స్ పాప 4,00,000 నుంచి 1,56,000 వన్ డేలో తగ్గింది. 1,56,000 నుంచి 1,11,000 నెక్స్ట్ డేకి. ఆ తర్వాత 80,000 పడ్డది. ఆ తర్వాత 76,000. సో ఈ టైంలో నాకు ఆ పేషెంట్ రీచ్ అయింది ప్రైవేట్ హాస్పిటల్‌లో. క్యారీ పిల్, యాంటీబయాటిక్స్ అన్ని పెట్టి అది చేశారు. బట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్రోటోకాల్, డిఫరెంట్ మెడిసిన్‌తో 100% రిజల్ట్స్. 76,000 ఉన్న కేస్ ఒక్క రోజులో ఫీవర్ పోయింది 1,02,000. ఆ తర్వాత 1,63,000. ఆ తర్వాత 2 డేస్‌కి 3,87,000. ఎటువంటి హాస్పిటలైజేషన్ లేకుండా ఇంట్లోనే ఫుడ్ పెడుతూ, మెడిసిన్స్ వాడుతూ అద్భుతంగా రావడం జరిగింది. దీన్ని ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు చాలామంది ప్రముఖులు పెద్ద పెద్ద హాస్పిటల్‌లో దేవరకొండ 15 రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండి అన్ని రిపోర్ట్స్ పెట్టమనండి. అన్నీ పడిపోయి తర్వాత మెల్లిగా ఏదో ట్రాన్స్‌ఫ్యూషన్ పెట్టి పెంచడం జరిగింది. అలా అని కాకుండా సింప్లెస్ట్‌గా మెడిసిన్స్‌తో అద్భుతమైన రిజల్ట్స్‌తో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ వాడొచ్చు. సో దీన్ని ట్రీట్మెంట్ అంటారు. దీన్ని అద్భుతమైన ట్రీట్మెంట్ అంటారు. కానీ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మన రేవంత్ రెడ్డి గారు అండ్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు ఇలాంటి దాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే దుర్మార్గులు గత ప్రభుత్వంలో వీళ్ళు సర్వనాశనం పట్టించారు. సో మీరైనా కనీసం ఇలాంటిదని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.